క్షమించు విజయ్, నీకోసం నేనే పనిచేశాను. ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నా మీద పగ తీర్చుకున్నావు అనమాట. అలా అనుకు విజయ్. తండ్రిని కాదని కళ్యాణ మండపాన్ని వదిలి నీకోసం గుడి దగ్గరకు వస్తే నువ్వు నన్ను మోసం చేశావని నిన్ను నిందించలేదు. నా విజయ్ హంతకుడు కాకూడదని, చట్టానికి లొంగిపోయి మనిషిగా బయటికి రావాలని నేను ఈ పని చేశాను. పదా. విజయ్, ఆగండమ్మా, ఆగండి, ఆగండమ్మా, ఆగండి. లతమ్మా, పంప ముంచావు కదమ్మా, నా చేత తాగించి వాగించి నా కొడుక్కి సంఖ్యలు ఇస్తావా? బలేదానివమ్మా. దత్త విజయ్ సంఖ్యలు వేయించింది ఉరి తప్పించడానికి కానీ ఉరి తీయించడానికి కాదు మావయ్య. లతే కానీ సహాయం చేసి ఉండకపోతే విజయ్ మనకు దక్కేవాడు కాదు. నీకు అన్నం తెచ్చి పెడతానని ఇచ్చి తాగిన మత్తులో చేసిన తప్పురా ఇది. నన్ను మన్నించు. నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకుండా తాగటం తప్పు నాన్న అని చెప్పుంటే ఈ రోజు నువ్వు నాకు అన్నమే తెచ్చి ఉండేవాడివి, అరెస్ట్ చేయించేవాడివి కాదు. ఇన్నాళ్ళు తాకపోతే బాధపడేవాడిని, ఇవాళ తాగినందుకు ఏడుస్తున్నాను. నేల పాలైన అన్నం సాక్షిగా ప్రమాణకం చేస్తున్నా. దీన్ని ఇంకా ఈ జన్మలో ముట్టుకొని రా. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర